అన్న నమస్తే. నమస్తే ఏం పేరన్న? నా పేరు కుమార్, సుశీల్ కుమార్. ఏం చేస్తుంటారు? నా బిజినెస్ బిజినెస్. బిజినెస్. ఎక్కడ ఉండేది ఎక్కడ? నేను ఉండేది ఇక్కడ జవహర్ నగర్లో. ఓకే. సో మరి జూబ్లీస్ ఉప ఎన్నిక వస్తుంది కదా, ఎట్లా ఉంది హడావిడి? సూపర్ ఉంది, పోటీ బాగా ఉన్నది మంచిగా. అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. ఓకే. సో ఏంది మరి జూబ్లీస్ ఉప ఎన్నికలు ఎవరు గెలిచేటట్టు ఉందన్న ఇక్కడ? ఈ మాగంటి సునీతమ్మ గెలిచాడు బీఆర్ఎస్ పార్టీ పక్క. ఆమెను ఎందుకు గెలుస్తుంది? అంటే అప్పుడు కేసీఆర్ చేసిన డెవలప్మెంట్, గోపన్న గారు చేసిన డెవలప్మెంట్, విష్ణువర్ధన్ రెడ్డి గారు, పి జనార్దన్ గారు చేసిన డెవలప్మెంట్ ఉంది, కానీ మిగతాలు చేసిన ఏదైనా కనిపిస్తలేదు అంతే. సో ఉంది అంటే గోపీనాథ్ చేసిన పనులు అయితే ఉన్నాయి. ఉన్నాయండి, గోపీనాథ్ చేసిన పనులు ఉన్నాయి. కరెంట్ 10 ఏళ్ళు ఏం అభివృద్ధి కాలేదంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇక అలా మాట్లాడాలి, వాళ్ళకి ఏంది, నోరు లేనికి నరం లేని 4 విధాలు మాట్లాడుతుంది అన్నాడుగా. ఎన్నో మాట్లాడతారు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు 22 నెలలు అయింది, ఏం చేసారు? ఒకటనే చేసారు, ఒక రోడ్ వేసిరా, కనీసం ఒక నల్ల కుళాయి ఇప్పించిరా, ప్రజలకి ఏమైనా స్కీమ్లు అందినాయా, 6 గ్యారెంటీలు అందినాయా, ఒక బస్ తప్ప, ఫ్రీ బస్ తప్ప ఇంకెలా ఫ్రీ బస్సు కూడా కొట్టుకొచ్చాడు కానీ ఇంకేం లేదు. తులం బంగారం ఇచ్చిరా, ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చలేదు. స్కూటీలు ఇచ్చిరా, యువత 2500 ఇస్తారా, అవి ఇచ్చిరా, ఏమి ఇవ్వలేదు. పథకాలన్నీ అందినాయి అంటున్నారు కదా ప్రజలకి. ఏడు అందినా అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడమని చెప్పు, మాట్లాడిందంటే రేవంత్ రెడ్డి అంటే గదేదో వణుకుతున్నారు ఇప్పుడు. రాక్షస పాలన వచ్చిందని అంటున్నారు, అట్లా అయిపోయింది. సో మరి ఇప్పుడు సునీత గారు ఇక్కడ గెలిస్తే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఎట్లుంది మరి? నిధులు తేవాలన్నా కూడా ఎట్లుంటది మరి పనులు చేయాలి? ఏమున్నా ఇప్పుడు సునీతమ్మ కూడా బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, ఇచ్చిన దాని మీద డెవలప్మెంట్ చేస్తారు. ఇవ్వాల్సిందే కంపల్సరీ. సో మరి ఇట్లా కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు కదా, సో మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? బీజేపీ అయితే ఇక్కడ ఏం లేదు అసలు పరిస్థితి. ఇక కాంగ్రెస్ కున్నాడైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఇచ్చిందైతే రాష్ట్రం మొత్తం చెప్పుకుంటే ఎవరికి ఇచ్చిరన్నది, ఎవరు కొడుకుకి ఇచ్చిరనే చెప్తున్నారు. ఆయన చేసినది ఏముంది? ఆయన 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది ఏం చేసిండు, ఎట్లాంటి వ్యక్తి అనేది అందరికి తెలిసిన వ్యక్తే. ఇక్కడ సునీతమ్మ చేసిందని అంటే, సునీతమ్మ ఇప్పుడు మహాంటి గారు చేసిన అభివృద్ధి అన్నీ ఉన్నాయి. ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉంటే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా ఏ పని అంటే ఆ పని చేస్తుండే. ఇప్పుడు రోడ్లు ఏంది, పార్కులు ఏంది, ఇప్పుడు మధురనగర్లో మా కళ్యాణాల టీ పార్క్ ఏంది, రేమందర్ డివిజన్లో ఇక్కడ భూమి ఉన్నది, గ్రౌండ్ కబ్జా కాకుండా చేసిండు, అన్ని డెవలప్మెంట్ చేసిండు. గోపీనాథ్ గారు చేసిన పనులే గెలిపిస్తాడు తప్పకుండా. సో మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ పథకాలు కావచ్చు, ఇంతకుముందు ఉన్న పథకాల విషయంలో చూసుకుంటే, ఇంతకుముందు గవర్నమెంట్ పథకాల విషయంలో చూసుకుంటే ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఇంతకుముందు వచ్చిన బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం చేసిన పథకాలే బాగున్నాయి. అంతే, పక్కా ఉంది కదా. దళిత బంధే కానీ, కేసీఆర్ కిట్టే కానీ, షాది ముబారకే కానీ, వితంతు పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లే కానీ అన్నీ చేసిండు. ఇప్పుడు రావట్లేవు మరి ఇవన్నీ ఏడు వస్తున్నాయి. షాది ముబారక్ అప్లై చేసినట్టే గాడి ఎప్పటికి వస్తుందో తెలియదు ఇక, అంతకన్నా ఇంకేం లేదు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? డబ్బులు లేవు మరి, ఏడుంటాయి డబ్బులుగా. ఉన్న రిజిస్ట్రేషన్ ల్యాండ్లు, రియల్ ఎస్టేట్ అంతా డౌన్ చేసాడు, డబ్బులు ఎడికైనా వస్తాయి. కేసీఆర్ అంతా అప్పు చేసిపోయిండు, అందుకే డబ్బులు లేవంటాడు. ఇక అప్పు చేయని వాళ్ళు ఉంటారు, అప్పు చేసేది డెవలప్మెంట్ చేసిండు కదా. ప్రతి ఇంటి ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం చేసి అప్పు చేస్తేనే పని అవుతుంది. పెళ్ళి అయినా కానీ, ఇల్లు అయినా కానీ అప్పు చేస్తే పని అవుతుంది. ఆయన అప్పు చేసినాడో ఏది చేసినాడో కానీ ప్రజలనైతే ప్రశాంతం ఉంచనిచ్చిండు కదా. మరి సో మరి ముగ్గురులో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు 22 నెలలు ఎన్నో లక్షలు చేసిండట, లక్షల కోట్లు అంట, మరి ఏం చేసిండు? ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు జూబ్లీహిల్స్ కి కరెక్ట్ అభివృద్ధి చేసే వ్యక్తి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక మీరైతే సునీత గారికి క్యాండిడేట్, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు వచ్చినా ఇప్పుడు సునీతమ్మకి ఇచ్చారు, సునీతమ్మ వచ్చినా కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇస్తాడు. ఇప్పుడు మా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా కష్టపడి తిరుగుతున్నాడు. ఆయన పి జనార్దన్ చేసిన అభివృద్ధి, విష్ణువర్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధి అంతా కలిసికట్టుగా ఉండి అన్ని చేస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి పక్కా గెలుస్తుంది. సునీతమ్మ భారీ మెజార్టీ గెలుస్తుంది, రావచ్చు, భారీ మెజార్టీ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఓకే.